ఏంటల్లుడు అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి నేను చెప్పలా మాలోడు చెప్పించేస్తాడు. అదే అదే ఏమంది? ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామ. తప్ప? ఒక అమ్మాయి మీద లసుకు బుసుకై పడ్డాను. లసుకు పుసుకంటే పెదవి పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామ, నీ లవర్ అయి ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అదే అనిపిస్తుంది. నా లవర్ అయ్యిందా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసే పని సవ్యంగా చెయ్యి. ఏమిటమ్మా? ఇలారా. ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే. అల్లుడు ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దావు. దాని పేరే ఉమ్మ. మామ తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండిస్తే అది గిమ్మ. అల్లుడు నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేను ఎవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నన్ను నిన్ను ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే ఏదో తీసుకున్నప్పు తిరిగి ఇచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నా. అతను తెలియకుండా పెట్టాడనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదే. ముద్దిచ్చాడంటున్నా? ఎవరో తెలియదంటున్నా? ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే నల్లరైపోతుంది. నువ్వు వెళ్ళి అతనెవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు. వెళ్ళవే. నువ్వు పని చేయి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగాయి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే మా. నువ్వు ఎందుకు కదా? వేదవతి. మీ నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు. నేను నిన్న ఎక్కడో చూసానే. అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదండి. Call me Pond, James Pond. పాండ్స్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను, నేరస్తుల ఎముకల్ని పౌడర్ చేసేవాడిని, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. అలా అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే. ఎందుకలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశాడంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు, వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ షోకులెందుకే శశికళ, నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం, నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐసి, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చా. కదా అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు. ఐసి, మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐసి, ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊళ్ళు పడుతూ తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్టరా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సత్తుంటే దొరికింది. దేవి, నాన్నగారు డైరీ కూడా పట్టరా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే. వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తోందండి. జీవితం అంటే 1 మినిట్, దయచేసి ఒక్క నిమిషం. చెప్పుకోండి. యాజ్ ఏ క్లర్క్ ఐ ఆర్డర్ యూ, త్వరగా రిపేర్ చేయి. నీ కళ్ళు కనపడవా? రేచికిరా. నాకు రేచీకటని తెలిస్తే వీడు నా పరువు బజారుకి ఇస్తాడు. కానీ మరి తెలియని వాళ్ళంతా డ్రైవర్లే. నా వల్ల కాదు. నేను షెడ్ కానీ మెకానిక్ తీసుకొస్తా. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇక్కడ ఉంటే సమస్య లేదు. నువ్వు పని చేయి, నువ్వే వెళ్ళి తీసుకురా, నేను ఇక్కడ ఉంటా. ఆ సమస్య అస్సలు లేదు. మరేం చేయాలి? ఇద్దరు కలిసే వెళ్దాము.
కలిసే తిరిగొచ్చాము. ఏదే ఇందాక తిట్టావుగా? తిట్టినప్పుడు తిడతాడు, పెట్టినప్పుడు పెడతాడు. ఆహా, అయ్యో, ఐ లైక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ టూ మచ్. నేను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ఈ చీకట్లో నువ్వు తోడుంటే అన్నీ మర్చిపోతాను. నా పళ్ళ మీద చేస్తారా నువ్వు? కొట్టాలో పొయ్యాలా? నా పళ్ళం తోడు కావాలంటే నీకే. ఒరే ప్రసాద్, ఇన్నాళ్ళు నువ్వు జెంట్లమని అనుకున్నాను రా, ఇంత నీచడు అనుకోలేదు. పగలంతా జంటిల్ బెడ్డేరా, రాత్రి అయితేనే నా కళ్ళు కనపడవు. రేచీకటి. అందుక ఇందాక నేను ఒక్కడినే వెళ్ళలేనరా, ఇద్దరం కలిసి వెళ్ళొద్దాం అన్నావు. సరే అమ్మా, మీరేంటండి? పదా. అబ్బా, ఝాన్సీ, ఝాన్సీ, ఏమోయ్ లే. వద్దండి. కాస్త భోంచేసి పడుకుంది కానీ లే. వద్దండి, బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ప్లీజ్. ఏమండి, రేపు కృష్ణాష్టమి, గోపాల్ వాళ్ళ తోటలో ఉట్టి సంబరం జరుపుతారట. అందరినీ రమ్మన్నాడు. ఎవడా తుత్తిగాడా? నన్ను పిలిచాడా? నేను చచ్చినా రాను. కావలసి నువ్వు వెళ్ళు. 7 గంటలకల్లా లేపండి. ఎస్, మిస్సెస్ బాలాజీ గారు పడుకున్నారండి. మిస్టర్ బాలాజీ గారే ఉన్నారు. హలో హలో హలో, గోపాలకృష్ణ గారా? నమస్తే నమస్తే నమస్తే. నా కోసమేనా? నేనే. అఫ్ కోర్స్ ఉట్టి సంబరాలంటే నాకు చాలా సరదా అండి. తప్పకుండా వస్తాను. మా వాళ్ళందరినీ లాక్కొచ్చేస్తాను. థ్యాంక్ యూ. అలా పిలువు. నమస్కారం గోపాల్. నమస్కారం. భలే పిల్లలకి వేషాలే తీసుకొచ్చాను. మేడం జగద్గురుం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఏమండి, స్వీట్ మీకు ఇష్టం కదా, ఈ కాస్త వేసుకోండి. అమలా మాత తిమంగి అని చెప్తుంటానే, ఏమిదే మా ఆవిడ కోమలాదేవి. కాలేజీలో నన్ను లెంపకాయ కొట్టిందని చెప్పాను. ఏమిదే కాకపోతే నీ జీట్లో ఉండేది. ఈ విషయం నీకు ఎప్పుడైనా చెప్పానా? 972 సార్లు చెప్పారు. మీరు మా వారిని ఏ చేత్తో కొట్టారు? లెఫ్టా రైటా? లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసి ఉంటుంది. మా వారు. నమస్కారం అండి. ఓహో, కుడి చేత్తోని కొట్టుంటారు. లక్కీ. నాది ఎడం చేతి వాటం. ఈసారి ఆ కథ చెప్పారో మీ కుడి దవడికే సన్మానం. నువ్వు చాలా పోతు, అందుకే ఆ కథ చెప్పా. నాకు అదో తృప్తి. దాన్ని కుత్తి కొట్టే పోటీల్లో చిన్నప్పటి నుంచి నేనే ఫస్ట్. దాన్ని వెళ్దాం. అన్ని బెనర్జీ గారు. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏటో వద్దునా చింతకాయ? ఎవడా వంకాయ? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంచే గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారండి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి ఇస్తున్నావుగా. ఇదిగో, మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. ఒక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి? నేను కుక్క చింతకాయ? కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా, నా 7 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2,500 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికీ 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లర అప్పులోళ్ళ కంటే ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని
బిర్లా బామర్ది దగ్గర అప్పు చేశాను. నీకు లక్ష ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? ₹1 కోటి అప్పు చేయడం ఎలాగో చెప్పే ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో ఎలక సింతకెలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తి ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి అటు పని చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 25,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్పులో లిస్టు, నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యన ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరవు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అజ్ఞాననామయ దోషాన శేషాన్వీతాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను, మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. అన్నయ్య వేడి వేడి దోశ. అవగబెట్టరావే. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ ఏదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోగాని తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనియా. అదేసుకుని బాగా తిరిగిపెట్టన్నయ్య. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు కొట్టుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చుగా. మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్కి అన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు. చాలా బాధగా ఉంది. అరే టైం ఎంతైందిరా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టారా? మాటంటే అంత పౌరుషం ఉన్నదో 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సార్లు కొడితే చంపేస్తాను. రే భోంచేసావా? చెప్పా? చేయలేదు. 10 డ్రాప్ చేస్తాను. మరి మీరు ఆడుకుంటారా?